Welcome guys, welcome back to our YouTube platform. So today's టాపిక్ అని చెప్పడం కంటే ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ అని చెప్తే బాగుంటుందేమో. థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసింది అనుకుంటా, యూపీఎస్సీ సో ఏర్పడి 100 ఇయర్స్గా వస్తుంది. ఈ కాంటెక్స్ట్లో ఇటు కరెంట్ అఫైర్ ఓరియంటెడ్లో మరి యూపీఎస్సీ టాపిక్ మనకి ఇక్కడ కనబడుతుంది యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీగా, లైక్ మనకి పాలిటీ సబ్జెక్ట్లో కనబడుతుంది. అంటే ఒక కరెంట్ అఫైర్ని ఒక పాలిటీ సబ్జెక్ట్కి మనం ఇంటర్లింక్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో గైస్, వీడియో చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ మీకు ఎక్కువ ఇరిటేషన్ లేకుండా డైరెక్ట్ బ్లూ ప్రింట్స్ లేదంటే చిన్న చిన్న మ్యాప్స్ అలా టీచ్ చేయడానికి నేను కోఆపరేట్ చేస్తాను మీతో. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే, నేను ఎప్పుడు మీతో చెప్తూనే ఉంటా ఏమని, సో కరెంట్ అఫైర్స్ ఒక సింగిల్ సబ్జెక్టు కాదు 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 అని. మరి ఈరోజు చూడండి, యూపీఎస్సీ 100 ఇయర్స్ అనే టాపిక్ మనకు వచ్చింది. మరి రేపు పొద్దున్న క్వశ్చన్స్ మనకి ఎలా పడతాయి? సో యూపీఎస్సీ అంటే దాని పార్ట్ ఏంటి, లేదా కాన్స్టిట్యూషన్లో దాని రోల్ ఏంటి, లేదా అది కాన్స్టిట్యూషన్ బాడీయా, స్టాచ్యుటరీ బాడీనా, మరి దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ యాక్ట్స్ ఏంటి, మరి ఆర్టికల్ 308 నుంచి 323 వరకు ఏం చెప్తున్నాయి, ఇలా ర్యాండమ్గా రేపు పొద్దున మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఒక కరెంట్ అఫేర్లో ఈ టాపిక్ రావడం వల్ల ఇప్పుడు మనం థరోలీగా ఈ సబ్జెక్టు మొత్తాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం వచ్చింది. వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, సో ఎలాంటి కేవోస్కి వెళ్ళకుండా సో వీడియోని యాజ్ అ పార్ట్స్గా చూడండి. ఐ నో ఇష్యూ. ఓకే, సో గైస్, ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే యూపీఎస్సీ. సో మీ అందరికీ తెలుసు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో చిన్నప్పుడు పెద్దగా ఏమవుతారు అంటే ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద పెద్ద మాటలు చెప్పి మళ్ళీ ఇప్పుడు అందరూ ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ మనందరికీ యూపీఎస్సీ అయితే తెలుసు. సో ఏంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీళ్ళ రోల్ ఏంటంటే జస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, అది ప్రిలిమినరీ కానీ లేదంటే మెయిన్స్ కానీ లేదంటే ఇంటర్వ్యూ కానీ అలా కండక్ట్ చేసి ఆల్ ఇండియన్ సర్వీసెస్ లేదా సెంట్రల్ స్టేట్ సర్వీసెస్ని కండక్ట్ చేస్తుంది. ఇది ఇష్యూ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సివిల్ సర్వెంట్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సివిల్ సర్వెంట్, అసలు సివిల్ సర్వెంట్ అంటే ఏంటి, ఇది ఫస్ట్ తెలుసుకుందాం మనం. సో సివిల్ సర్వెంట్ అంటే ఒకప్పుడు ఈ బ్రిటిష్ టైంలో ఎప్పుడైతే మన దేశానికి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందో ఆ టైంలో ఈ రెవెన్యూ కలెక్ట్ చేసే వాళ్ళని, సో మిగతా వాళ్ళనప్పుడు సివిల్ సర్వెంట్ అని పిలిచేవాళ్ళు. అయితే థింగ్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి మీరు 1772లో మనకి ఆ టైంలో గవర్నర్ జనరల్గా ఎవరు కనబడతారంటే వారన్ హేస్టింగ్. సో తన పేరేంటి, వారన్ హేస్టింగ్. ఈయన మన దేశంలో ఫస్ట్ టైం కలెక్టర్ సిస్టాన్ని ప్రవేశపెట్టిండు. ఏ సిస్టాన్ని? కలెక్టర్ సిస్టాన్ని. మరి తర్వాత వెంటనే మనం చూసుకుంటే మనకు వచ్చిన యాక్ట్ ఏంటి, 1773లో ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది. తర్వాత 1774లో మన దేశంలో సుప్రీంకోర్టు వచ్చింది. ఎక్కడ? కలకత్తాలో. ఓకే, ఇక్కడ రాక బాగుంది. తర్వాత మనకు వచ్చిన గవర్నర్ జనరల్ చూసుకుంటే హీ వాస్ కారన్ వాలిస్. ఈ కారన్ వాలిస్ టైంలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఈయన మన దేశంలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఓకే, ఇక్కడితో బాగుంది. తర్వాత మనం చూసుకుంటే విలియం బెంటింగ్. ఓకే, ఎవరి టైంలో? విలియం బెంటింగ్. ఓకే, ఈయన టైంలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఈ సివిల్ సర్వీసెస్కి ఒక రూపం, ఒక సిస్టమేటిక్గా కండక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇదే డ్యూరేషన్లో మనం చూసుకుంటే మనకి ఇంకేమేమి కనబడుతున్నాయి, ఇదే విధంగా 1793లో చూసుకుంటే ఒక చార్టర్, 1830లో చూసుకుంటే సెకండ్ చార్టర్, 1833లో చూసుకుంటే థర్డ్ చార్టర్, 1853లో చూసుకుంటే ఫోర్త్ చార్టర్. సరే ఏమీ మాకు తెలీదు, మాకు ఏం అర్థం అవ్వట్లేదు, అయినా కూడా ఏం కాదు. సో ఇలా మనకి కొన్ని చార్టర్ చట్టాలు వచ్చినాయి. ఈ చార్టర్ చట్టాల్లో సివిల్ సర్వీసెస్ సంబంధించిన చాలా విషయాలు, ఈరోజు మనం చూస్తున్న నీళ్లు, నిధులు, నిరుద్యోగం, ఇలాంటి విషయాలన్నీ కూడా అప్పట్లోనే మనకు కనబడ్డాయి. ఓకేనా? థింగ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ని ఇక్కడ అక్కడ సేమ్ కండక్ట్ చేయాలి, ఇండియన్స్ కూడా ఎంట్రీ ఇవ్వాలి, ఇలాంటి ఇష్యూస్ మనకు అప్పుడు కనబడేటివి. సో ఇక్కడ రక బాగుంది. అయితే తర్వాత ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పుడు మన దేశంలో ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు? మనం చూసుకుంటే పటేల్ సార్, అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన వీటికంటూ ఒక సిస్టమాటిక్గా ఒక వే ఆఫ్ అప్రోచ్ని తీసుకురావడంలో ఎంతగానో కృషి చేశాడు. అయితే చూసుకుంటే ఫాదర్ ఆఫ్ ది సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియాగా మనం ఎవరిని పిలుస్తామంటే కారన్ వాలిస్ని పిలవడం జరుగుతుంది. మోడర్న్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియాగా మనం ఎవరిని పిలుస్తామంటే పటేల్ జీని మనం పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇదే కాంటెక్స్ట్లో మనం సివిల్ సర్వీసెస్ డే, యూపీఎస్సీ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పుడు? April 21st సెలబ్రేట్ చేసుకుంటాం. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత పటేల్ సార్ మనం చూసుకుంటే ఢిల్లీలో మెట్కాఫ్ హౌస్లో ఒక సెమినార్ ఇవ్వడం జరిగింది. ఎవరిని? సివిల్ సర్వీసెస్ని ఉద్దేశిస్తూ ఒక సెమినార్ ఇవ్వడం జరిగింది. ఆ సెమినార్ను ఆయన వాడిన పదజాలం, ఆయన వాడిన వొకాబులరీ ఏంటంటే, దీస్ ఆర్ స్టీల్ ఫ్రేమ్స్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరిగింది. అలా మన దేశంలో ఆయన ఇచ్చిన ఆ సెమినార్
ఏప్రిల్ 1న ఇవ్వడం జరిగింది. సో ఆ సెమినార్ ప్రకారంగా దాన్ని మనం కమ్మెమరేట్ చేసుకుంటూ దాన్ని మనం యూపీఎస్సీ లేదా సివిల్ సర్వీసెస్ డేగా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 21న మనం ఎప్పటి నుంచి 2006 నుంచి జరుపుకోవడం మనం చూస్తున్నాం. సో ఇదంతా సివిల్ సర్వీసెస్ సంబంధించిన థీమ్. అయితే ఈ సివిల్ సర్వీసెస్, ఈ ఉద్యోగస్తులు బలంగా ఉంటేనే ఒక దేశం అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బలంగా ఉంటుంది, ఫౌండేషన్ కూడా చాలా బలంగా ఉంటుంది. సో వీళ్ళు శరీరంలో, మన బాడీలో నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అలా శరీరంలో నరాల వలె వీళ్ళు మన దేశంలో ఉంటారు అని ఒక రకమైన వ్యాఖ్య, ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చిన ఒక రాజకీయవేత్త ఎవరంటే దట్ వాస్ మ్యాక్స్ వెబర్. మ్యాక్స్ వెబర్ గారు వీళ్ళని ఏమని పోల్చారంటే శరీరంలో ఉన్న నరాల వ్యవస్థ వలె పోల్చడం జరిగింది. సో ఇదంతా దీని బ్యాక్గ్రౌండ్. యాక్చువల్ స్టోరీ మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. థింగ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 yearsగా వస్తుంది. సో ఎప్పటి నుంచి? అక్టోబర్ ఫస్ట్ 2 days కింద. సో ఇలా చూసుకుంటే మన దేశంలో యూపీఎస్సీ స్థాపించబడింది ఎప్పుడు? 1926లో. ఎప్పుడు? అక్టోబర్ 1న స్థాపించబడి నేటికి 100 సంవత్సరాలు వస్తుంది. సార్ మరి అప్పుడు దాన్ని యూపీఎస్సీ అనలేదు కదా? ఎస్, దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నాకు దొరికిన, నేను సెర్చ్ చేసిన చాలా థింగ్స్ని ఇక్కడ మీ ముందుకు, ఎందుకంటే మీకు ఈజీగా అర్థమైపోవాలి, చూడగానే అర్థమైపోవాలనే కాంటెక్స్తో తీసుకొచ్చా. ఇప్పుడు చూడండి మీరు. సో ఇది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్లో మొత్తంగా మనకి ఎన్ని పార్ట్స్ ఉంటున్నవి? 22 పార్ట్స్ ఉంటున్నవి. ఆ 22 పార్ట్స్లో ఇది ఎన్నో పార్ట్లో ఉంది సార్ అంటే మనకి 14th పార్ట్లో ఉంది. ఎన్నో పార్ట్లో ఇది మనకు కనబడుతుంది? 14వ భాగంలో ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనబడుతున్నాయి? ఆర్టికల్స్ చూసుకుంటే మేజర్గా ఆర్టికల్స్ మనం చూసుకుంటే ఆర్టికల్ 308 నుంచి 323 ఆర్టికల్స్ వరకు మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? సో మేజర్గా 14వ భాగం, 14వ పార్ట్లో ఆర్టికల్ 308 నుంచి 323 వరకు మనం చూసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1924లో, సో ఇక్కడ 1924 అనడం కంటే ముందు నేను మీ అందరికీ ఒక గవర్నమెంట్ యాక్ట్ గురించి చెప్పాలి. ఏమీ తెలియకపోయినా ప్రాబ్లం లేదు. సో మన దేశంలో 1919లో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చిందండి. ఓకే, ఇంకా చెప్పాలంటే దీన్ని మనం రౌలత్ యాక్ట్ అంటాం, సెడిషన్ యాక్ట్ అంటాం, బ్లాక్ యాక్ట్ అంటాం. ఇంకా చెప్పాలంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనే పేరుతో కూడా మనం దీన్ని సంబోధిస్తాం. ఏంటి? రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. మరి తెలుగులో ఏంటి అర్థం? బాధ్యతాయుత ప్రభుత్వం. ఓకేనా? ఎస్. మరి బాధ్యతాయుత ప్రభుత్వం అంటే ఏంటి? అది మనకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఓకే, సో ఇక్కడ నుంచి అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సజెషన్ చేసింది. ఓకేనా? అదేంటి అంటే దట్ ఈస్ మనం చూసుకుంటే 1924లో ఒక కమిషన్ వేసింది, లీ కమిషన్ని. ఎందుకు? మన దేశంలో ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేయడానికి. అంటే 1924లో మనకు కనబడుతుంది ఏంటి? లీ కమిషన్ కనబడుతుంది. ఓకే, మరి 1926లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఏ పేరుతో? పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే పేరుతో ఇది మనకి ఎస్టాబ్లిష్ అయింది. మరి అలా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఫస్ట్ చైర్మన్గా మనకి ఎవరు కనబడుతున్నారంటే సర్ రాస్ బార్కర్. ఓకేనా? సర్ రాస్ బార్కర్ గారు కనబడడం జరుగుతుంది. ఓకే, ఇక్కడితో బాగుంది. మరి నెక్స్ట్ మన దేశంలో 1935లో ఇంకో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది కదా. చెప్పాలంటే దాన్నే మనం ప్రజెంట్ చూస్తున్న ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి జిరాక్స్ కాపీగా మనం చూస్తున్నాం. 70% ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్ దట్ 1935 గవర్నమెంట్ యాక్ట్ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ గవర్నమెంట్ యాక్ట్ టైంలో దీని పేరు మార్చబడింది. ఎలా? ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చబడింది. ఇక తర్వాత 1947లో ప్రెజెంట్ మనం చూస్తున్న యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పేరు మార్చబడింది. ఇది దీని వెనకాలన్న ఒక చిన్న హిస్టరీ సరిపోతుంది. నెక్స్ట్ మరి కాంపోజిషన్ అండ్ ఎలిజిబిలిటీ. మరి దీంట్లో ఉండే సభ్యులు ఎంతమంది, మరి వాళ్ళు ఎలా వస్తారు, వాళ్ళు ఎలా రిమూవ్ అవుతారు, వాళ్ళ విధి విధానాలు ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళ టర్మ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇవన్నీ ఒక్కొక్క ఆర్టికల్ మళ్ళీ డిస్కస్ చేస్తా. ఓకే, ఎస్. సో చూస్తే ఒక చైర్మన్ ఇక్కడ కనబడతాడు. ఆ చైర్మన్తో పాటు సభ్యులు కూడా మనకు కనబడతారు. మరి ఎంతమంది సభ్యులు తర్వాత మనం మాట్లాడుకుందాం. వీళ్ళందరూ ఎవరిచే అపాయింట్ అవుతారు? ప్రెసిడెంట్ చేత. వీళ్ళు కూడా ప్రెసిడెంట్ చేత అపాయింట్ అవుతారు. ఓకే, ఇక్కడితో బాగుంది. సో మొత్తం ఈ కాంపోజిషన్లో ఉన్న హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అంటే 50% ఆఫ్ ది మెంబర్స్ ఖచ్చితంగా అట్లీస్ట్ 10 years ఆఫ్ సర్వీసెస్ విల్ బీ డన్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్. అంటే రాష్ట్రాల్లో కానీ కేంద్రాల్లో కానీ ఖచ్చితంగా ఈ సభ్యులు 10 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్లో వీళ్ళు కొనసాగాలి. అలా కొనసాగిన వాళ్ళని మనం చైర్మన్గా సభ్యులుగా దీంట్లో మనం కాంపోజిషన్గా తీసుకుంటాం. మరి వీళ్ళ టెన్యూర్ ఏంటి, మరి వీళ్ళకి రీఅపాయింట్మెంట్ ఉందా లేదా,
ఇవన్నీ మనం మాట్లాడేసుకుందాం. సో పిక్చర్గా చూపిస్తే ఏంటంటే కొద్ది రోజు ఎక్కువ గుర్తుంటుందని నా ఇంటెన్షన్. ఓకే, ఇదంతా కూడా నేను మళ్ళీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. నో ఇష్యూస్ అండి. యా, నెక్స్ట్ సరే, నెక్స్ట్ చూస్తే మరి వీళ్ళ రిమూవల్ ప్రాసెస్ ఏంటి, మరి వీళ్ళ ఫంక్షన్స్ ఏంటి, మరి వీళ్ళ లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఓకే, సో ఇప్పటి రకం నేను మాట్లాడింది ఇదే. కలోనియల్ టైంలో దీని హిస్టరీ మనకి ఎలా కనబడింది. సో చూస్తే 1919 గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా, 1924లో లీ కమిషన్ ప్రకారంగా, 1926లో మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది. మరి మొదటి చైర్మన్ ఎవరంటే సర్ రాస్ బార్కర్ గారు. నెక్స్ట్ మరి 1935 యాక్ట్లో ఇది ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది. మరి 1950లో అంటే ఇండిపెండెన్స్ తర్వాత మనం చూస్తున్న యూపీఎస్సీకి ఏర్పడింది. మరి ప్రజెంట్ చూసుకుంటే ఇప్పటివరకు ఎలా వస్తుందో ఇదంతా మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ నుంచి యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో థింగ్ ఏంటి అంటే, నేను ఆర్టికల్ 308 నుంచి 323 యాక్ట్ వరకు చాలా ఈజీగా క్రిస్పీగా వీలైతే మ్యాప్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో వీలైతే ఇలానే నోట్ చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ అవసరం లేదు. కొంచెం లాగ్ అవ్వడం వల్ల అంటే కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు భారంగా అనిపిస్తుంది, అంతకుమించి ఇక్కడ ఇంకా ఏ స్టోరీ లేదు. ఓకే, మరి ఆర్టికల్ 308 ఇక్కడ చూడండి, నిర్వచనాలు అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటి, డెఫినేషన్స్. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫినేషన్? ఎవరి గురించి డెఫినేషన్? గవర్నమెంట్ ఉద్యోగులు అంటే ఎవరు, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరు అని చెప్పడమే దీని నిర్వచనం. మరి ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు, మరి వాళ్ళు ఏంటి అని చెప్పడమే ఆర్టికల్ 308 చెప్తుంది. అంతే, సరిపోతుంది. మరి నెక్స్ట్ ఆర్టికల్ 309 ఇదేం చెప్తుందంటే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం తీసుకున్నాం, మరి వాళ్ళని ఫ్రీగా వదిలేస్తామా? వాళ్ళకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటుందా? సింపుల్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి? నియమ నిబంధనలు. వాళ్ళకి ఎలాంటి నియమాలు ఎలాంటి నిబంధనలు అప్లికేబుల్ అవుతాయి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ టర్మ్. గవర్నమెంట్ జాబ్ నీకు వచ్చింది, నీ టర్మ్ ఎంతవరకు? సో దీనికంటూ ఒక లెజిటిమేటీ ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వాల సంతృప్తి ప్రకారం, ఇంక నేను ఏం రాస్తా, సాటిస్ఫాక్షన్ థియరీ అని రాస్తా. సాటిస్ఫాక్షన్ థియరీని యాక్చువల్గా మనం ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకుందాం సార్ అంటే, మనం దీన్ని బ్రిటన్ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, మరి బ్రిటన్ నుంచి అడాప్ట్ చేసుకుంటే మరి బ్యూరోక్రసీకి సంబంధించిన ప్రతి థియరీని కూడా దేని గురించి, బ్యూరోక్రసీ. మరి బ్యూరోక్రసీ అంటే ఏంటి సార్ అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయాలకు సంబంధించిన ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్ని మనం బ్రిటన్ నుంచి అడాప్ట్ చేసుకుందాం. మరి ఇప్పుడు మనం అందరం ఎలా వస్తున్నాం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్, అవునా కదా? మరి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా మనం గవర్నమెంట్ జాబ్ ఎలా కొడుతున్నాం, ఈ ప్రాసెస్ని మనం ఎక్కువ తీసుకున్నామంటే చైనా నుంచి తీసుకోవడం జరిగింది. అర్థమవుతుంది కదా? కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి ఇప్పుడు మనం తీసుకొచ్చిన కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే ప్రాసెస్ని మనం చైనా కంట్రీ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, క్లియర్. అయితే ఇక్కడ సాటిస్ఫాక్షన్ థియరీ తెలుగులో అయితే సంతృప్తి విధానం. మరి గవర్నమెంట్కి సంతృప్తి ఉన్నంత వరకే మనం ఆ జాబులో కొనసాగడం జరుగుతుంది. సార్ మరి ఎట్లా సార్, నేను ఇంత కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టినా మన జాబ్ పోతే ఎట్లా? ఎస్, సో సంతృప్తి విధానం అంటే ఏంటంటే, చూడండి, గత ప్రభుత్వం 60 ఏళ్ళ వరకు రిటైర్మెంట్, 61 ఏళ్ళ వరకు రిటైర్మెంట్, 62 ఏళ్ళ వరకు రిటైర్మెంట్, 65 ఏళ్ళ వరకు రిటైర్మెంట్. అంటే నీ టర్మ్ ఎంతకాలం ఉండాలనే విషయం నువ్వు చెబుతున్నావా లేదా గవర్నమెంట్ చెబుతుందా? క్లియర్, అర్థమవుతుంది కదా నేను ఏం మాట్లాడుతున్నానో. సెంట్రల్ స్టేట్ జాబ్స్లో ఎవరు చెప్తున్నారు అయితే, పార్లమెంట్ కానీ ఇటు స్టేట్ అసెంబ్లీ కానీ వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఓకేనా? ఎలా మీరు ఎంతకాలం పనిచేయాలో ఒక యాక్ట్ ప్రకారంగా, ఒక లెజిటిమేటీ, ఒక చట్టం ప్రకారంగా డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే సాటిస్ఫాక్షన్ థియరీ అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఉద్యోగంలో ఉంటారు పోతారనే విషయాలు లేదు, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారనే విషయం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇక్కడ అర్థమవుతుంది కదా, అది స్టేట్ అసెంబ్లీ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్, ఐ మీన్ సెంట్రల్ పార్లమెంట్ కానీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అంతే. ఈ ఆర్టికల్ 310 ఏం చెప్తుందంటే జస్ట్ టర్మ్ గురించి చెప్తుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ 311. ఈ 311 ఏం చెప్తుందంటే డిసిప్లినరీ యాక్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో వచ్చారు, మీరు లంచాలు తీసుకుంటున్నారు, కరప్షన్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. మరి ఇలా చేస్తే మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దా? ఇప్పుడు చూడండి, మీరే పలానా ఎంఆర్ఓ ఇన్ని వేల లంచం తీసుకొని ఏసీబీకి దొరికింది, పలానా ఆర్ఐ ఇంత లంచం తీసుకుని ఇలా దొరికిరు. సో దొరికినప్పుడు ఏం చేస్తారు అయితే, సస్పెన్షన్ కానీ లేదా డిస్మిస్ కానీ ఇవి జరగట్లేదా? అంటే చూడండి, గవర్నమెంట్ జాబ్ కూడా పర్మనెంట్ జాబ్ కాదు. ఎప్పటి వరకు? మీరు మీ క్రమశిక్షణలో ఉన్నంత వరకు మాత్రమే. సో ఎవరు కూడా అలాంటి ప్రయత్నాలు చేయొద్దు, ఎందుకంటే చాలా కష్టపడమని ఇక్కడ దాకా వచ్చాం. ఓకే, సో డిసిప్లినరీ యాక్ట్స్ అంటే క్రమశిక్షణ చర్యల గురించి మాట్లాడుతున్న ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 311. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 312. మరి ఆర్టికల్ 312 ఏం మాట్లాడుతుందంటే, ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఫ్యాక్టర్ అయినా పర్లేదు. ఎస్, ఒకసారి క్లారిటీగా ఇక్కడ చూడండి, డ్రా చేసిన సర్కిల్ కాదు, మన పార్లమెంట్ అండి. ఓకే, ఎస్, ఈ పార్లమెంట్లో మనకి మొత్తం 3 రూమ్స్ ఉంటాయి. సో మొదటి రూమ్ పేరు
రాజ్యసభ, రెండవ రూమ్ పేరు లోకసభ, మూడవ రూమ్ పేరు జాయింట్ సెషన్ లేదా జాయింట్ సిట్టింగ్. సో ఇలా మనం చూసుకుంటే ఇక్కడ మీద లైక్ వాళ్ళకంటే ఒక సినిమా థియేటర్ కానీ, క్యాంటీన్ కానీ, లైబ్రరీ కానీ, వాటెవర్ ఏదైనా మనకు కనబడుతుంది. సో ఇలా చూసుకుంటే ప్రెసిడెంట్ రూమ్, ఇవన్నీ ఇలా మనకు కనబడుతున్నాయి. అవన్నీ అనవసరం. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎంటైర్ పార్లమెంట్కి మనం ఇచ్చిన ఆర్టికల్ పేరేంటి? ఆర్టికల్ 79. మరి నెక్స్ట్ మనకు కనబడే ఆర్టికల్ 80 ఏంటి? దట్ ఈస్ రాజ్యసభ. నెక్స్ట్ మనకు కనబడేది ఆర్టికల్ 81, ఇదేంటి? మనకి లోకసభ. మరి నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్టికల్ 108, ఇది దేని గురించి మాట్లాడుతుంది? జాయింట్ సిట్టింగ్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా? జాయింట్ సిట్టింగ్. మళ్ళీ ఇదంతా తర్వాత విషయం అండి. జస్ట్ మన పార్లమెంట్ స్ట్రక్చర్ ఇది ఇలాగా మనకు కనబడుతుందంటే మనం టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం. అంటే పార్లమెంట్ మనకి ఇలా మీరు అందరూ చిన్నప్పుడు చూసుంటారు కదా 500 రూపాయల నోటు మీద. సో ఇలా మీకు ఒక బొమ్మలాగా కనబడి ఇలా మీకు కనబడుతుంది. దీన్ని నేను టాప్ వ్యూ అంటే ఇలా 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 కింద నుంచి చూస్తుంటే మనకి ఇలా కనబడుతుంది. ఇలా మొత్తంగా మనకు 3 రూమ్లు కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ ఇలా ఇలా మొత్తం సీటింగ్స్ అన్నీ ఇలా మనకు ఉంటాయి. ఇందులో చూసుకుంటే మనకి 550 సీట్స్ వరకు లైక్ కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక చైర్మన్ రాజ్యసభలో, ఇలా చూసుకుంటే ఒక 250 సీట్స్ వరకు దీనిలో కనబడుతుంది. ఇలా ఇలా మనకి వీళ్ళు కనబడతారు. ఓకే, మరి ఆర్టికల్ 312 ఏం చెప్తుందంటే న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ని తీసుకురావాలి అని ఒక తీర్మానం అని ఒక రిజల్యూషన్ని పాస్ చేసేది ఎవరంటే రాజ్యసభ. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవసరం ఏంటంటే న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ మనకి అంతకుముందు IAS, IPS, IFS ఉండే, తర్వాత మనకి IES అండ్ మెడికల్లో కూడా కొన్ని సర్వీసెస్ వచ్చినాయి. ఇవే కాకుండా లైక్ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఇంకో 24 అదనపు సర్వీసెస్లో మనకు కనబడతాయి. ఇవన్నీ అంటే కొత్త సర్వీసెస్ని మనం UPSలోకి తీసుకురావాలంటే ఎవరు ఆధిక్యత కలిగి ఉంటారంటే దట్ ఈస్ రాజ్యసభ ఆధిక్యత కలిగి ఉంటుంది. సో వీడియో చూస్తున్నా మీ అందరినీ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మరి రాజ్యసభలోకి నామినేట్ చేస్తారు కదా, ఆ నామినేట్ చేసే క్రైటీరియాస్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఒక కొత్త ఒక కొత్త UPSC సర్వీసెస్, ఒక కొత్త ఆల్ ఇండియా సర్వీసెస్ని తీసుకురావాలంటే ఎవరికి ఎక్కువ అధికారం కలిగి ఉంటుంది? రాజ్యసభ. రాజ్యసభ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తుంది. అలా ఒక కొత్త సర్వీస్ వస్తుందని చెప్పే ఆర్టికల్ పేరేంటి? ఆర్టికల్ 312. ఓకే, నెక్స్ట్ మరి ఆర్టికల్ 313 ఏం చెప్తుంది? ఇక్కడ చూడండి, ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్, సంధికాలపు నియమ నిబంధనలు. మరి ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం UPSCలో వర్క్ చేస్తున్నాం, లేదా ఏదో ఒక జాబ్లో సెంట్రల్ కానీ స్టేట్లో కానీ దట్ ఈస్ కండక్టెడ్ బై UPSC, అందులో మనం వర్క్ చేస్తుంటే అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పార్లమెంట్ చేంజ్ చేయాలనుకుంటుంది. మరి ఆ మార్పులు చేర్పులు చేసే వరకు గత చట్టాల ప్రకారంగా మనకి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలోకేట్ అవుతాయో అవి మాత్రమే మనకి కంటిన్యూ అవుతాయి. అంటే కొత్త చట్టాలు వచ్చేంత వరకు పాత చట్టాలు మాత్రమే రన్ అవుతాయి అనే విషయం చెప్తుంది ఎవరు? ఆర్టికల్ 313 చెబుతున్నది. ఓకే, మరి నెక్స్ట్ ఆర్టికల్ 315. మరి ఇక్కడ ఆర్టికల్ 315 ఏం మాట్లాడుతుంది అంటే UPSC, JPSC, SPSల గురించి మాట్లాడుతుంది. సో థింగ్ ఏంటంటే సెంట్రల్లో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టడానికి మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. మరి స్టేట్లో దీన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టడానికి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. మరి అదేవిధంగా 2 రాష్ట్రాలకి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి అంటే ఆ రాష్ట్రాల అసెంబ్లీలు వెళ్ళి పార్లమెంట్కి నివేదించుకోవాలి. ఏంటంటే అయ్యా మా రాష్ట్రాలకి 2 రాష్ట్రాలు కలిపి కామన్గా ఒకే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించండి అని చెబితే అలా మనకి ఈ 3 కనబడతాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ UPSC దేనికోసం? సెంట్రల్లో. ఓకేనా, సెంట్రల్లో. మరి స్టేట్ PSC దేనికోసం? స్టేట్లో. ఇలా మనం తెలంగాణ చూస్తుంటే TGPSC, ఏపీలో చూస్తుంటే APPSC, ఇలా కదా. సో మరి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనం చూసుకుంటే ఇది స్టేట్ అసెంబ్లీస్ విత్ పార్లమెంట్, అంటే స్టేట్ అసెంబ్లీస్ ఫస్ట్ ఒక తీర్మానం చేసుకొని దాన్ని పార్లమెంట్కి పంపడం జరుగుతుంది. అలా పార్లమెంటు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది 2 రాష్ట్రాలకి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి. ఓకేనా, ఎస్, ఇలా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 316 ఇది మనకి ఏం చెప్తుంది? ఇక్కడ చూడండి, చైర్మన్ అండ్ మెంబర్స్ అపాయింట్మెంటు. మరి ఇందులో చైర్మన్స్ కానీ మెంబర్స్ కానీ ఎలా అపాయింట్ అవ్వాలి? ఇది చాలా మేజర్ ఇష్యూ. మరి చైర్మన్ ఎలా అపాయింట్ అవుతారు, మెంబర్స్ ఎలా అపాయింట్ అవుతారో ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఈ పర్సన్స్ని అపాయింట్ చేసే అధికారం ఎవరికి ఉందంటే అది మనం మనం UPSCలో చూసుకుంటే అంటే సెంట్రల్లో మనం చూసుకుంటే దాన్ని అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్కి కలిగి ఉంటుంది. అండ్ 2 రాష్ట్రాలకి మనం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాట్లాడుకున్నాం కదా, అక్కడ కూడా మనకి ప్రెసిడెంట్కి అధికారం కలిగి ఉంటుంది, అపాయింట్ చేసే అధికారం. కానీ అదే స్టేట్కి వచ్చేసరికి
స్టేట్లో గవర్నర్కి ఈ అధికారం కలిగి ఉంటుంది. ఇప్పుడు క్లారిటీ కదా. సో ఇక్కడ చూడండి, యూపీఎస్సీ కానీ జేపీఎస్సీ కానీ అంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇందులో చైర్మన్ని సభ్యుల్ని నియమించే అధికారం ఎవరికి కలిగి ఉంటుంది? రాష్ట్రపతికి అంటే ప్రెసిడెంట్కి కలిగి ఉంటుంది. కానీ అదే రాష్ట్రానికి వచ్చేసరికి ఎవరికి కలిగి ఉంటుంది? గవర్నర్కి కలిగి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మనం కొంచెం నోట్ పాయింట్ చేసుకుందాం. మరి ఇందులో అపాయింట్ అవుతున్న ఈ సభ్యులలో 50% మంది అంటే సగం మంది వరకు ఖచ్చితంగా ఇటు సెంట్రల్లో కానీ ఇటు స్టేట్లో కానీ వాళ్ళు ఖచ్చితంగా 10 సంవత్సరాల సర్వీస్, 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వాళ్ళ సర్వీస్ని నిర్వహించిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెబుతుంది. మళ్ళీ ఇందులో వీళ్ళకు ఉండే టర్మ్ ఉంటుంది కదా, అది 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, విచ్ ఈజ్ ఎర్లియర్. అంటే ఒకసారి క్లారిటీ చూడండి, ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ కాకండి. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు అనేది వాళ్ళకి రిటైర్మెంట్ వయసు ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూపీఎస్సీకి చైర్మన్గా అపాయింట్ అయ్యాను. ఇప్పుడు నా వయస్సు 50 సంవత్సరాలు ఉంది. నా రిటైర్మెంట్ దీనికి ఎప్పుడు నా రిటైర్మెంట్ అంటే నాకు 6 సంవత్సరాలు ఫిల్ అయిపోవాలి. అంటే 56 వచ్చేసరికి నేను రిటైర్ అయిపోతా. ఇది నాకు ఫస్ట్ కేసు. మరి నేను సెకండ్ కేసులో నా సిచ్యువేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 64 సంవత్సరాలు ఉన్నాయి. నాకు 64 సంవత్సరాలు ఉంటే అప్పుడు నాకు ఈ 6 సంవత్సరాలు వర్తించదు. 64 సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళిపోతా? 70 సంవత్సరాలకు వెళ్ళిపోతా. కానీ లాస్ట్ ఏజ్ ఎప్పుడు మనకు ఉంది? 65 వరకు ఉంది. అంటే నేను జస్ట్ ఇంకొక 1 ఇయర్ మాత్రమే కొనసాగుతా అని ఇక్కడ ఈ విషయం చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ క్లియర్ కదా? ఎస్. మరి ఇదే మనం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటే 6 లేదా 62 సంవత్సరాలు మనకు కనబడుతుంది. ఇక్కడ 62 సంవత్సరాలు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పాను కదా. మరి ఇది మనకి ఎలా వచ్చింది? అంతకుముందు చూసుకుంటే ఈ వయస్సు మనకి కేవలం 60 సంవత్సరాలకు మాత్రమే లెజిటిమేట్ అయ్యింది. మరి ఈ 60 సంవత్సరాలు కాస్త 62 సంవత్సరాలకి ఎప్పుడు మారిందంటే, మన దేశంలో 1976లో వచ్చిన 42వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం కదా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ జరిగినప్పుడు జరిగిన ఎన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయో అన్ని అమెండ్మెంట్స్ ఈ టైంలో జరిగాయని మనం మాట్లాడుకుంటాం. ఇంకా చెప్పాలంటే దట్ ఈస్ నాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ కాల్డ్ ఇందిరా కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? అలా అయితే 1976 42వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 60 సంవత్సరాలు ఎక్కడ స్టేట్ పిఎస్సిలో ఆ 60 సంవత్సరాలని కాస్త 62 సంవత్సరాలుగా మార్చడం జరిగింది. ఓకే, మరి నెక్స్ట్ రీఅపాయింట్మెంటు. అదే మనం తెలుగులో చూస్తే పునర్నియామకం. ఏంటి పునర్నియామకం అంటే మనల్ని నియమిస్తారా? దీని గురించి ఒక చిన్న విషయం మనం తెలుసుకుందాం. ఎవరిని నియమిస్తారు, ఎవరిని నియమించారో తెలుసుకుంటే మనకి మొత్తం స్టోరీ కలాస్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో ఎవరైతే పర్సన్ చైర్మన్గా పనిచేశాడో ఒక్కసారి ఇతని టర్మ్ మనకి ఫినిష్ అయిపోయిందంటే అతను మళ్ళీ ఇంకా ఏ ఉద్యోగానికి అర్హత ఉండదు. జస్ట్ పెన్షన్ తీసుకుని ఇంట్లో మాత్రమే ఉండాలి. మరి యూపీఎస్సీలో మెంబర్స్ ఉన్నారా? ఎస్, యూపీఎస్సీలో మెంబర్స్ ఉన్నారా? ఈ మెంబర్స్లో ఎవరో ఒకరు ఈ చైర్మన్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు, మరి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మనకి చైర్మన్ కానీ మెంబర్స్ కానీ ఉంటారా ఉండరా? ఈ చైర్మన్స్ కానీ మెంబర్స్ కానీ ఉంటారా ఉండరా? మరి ఈ చైర్మన్స్ కానీ మెంబర్స్ కానీ వీళ్ళు అయితే యూపీఎస్సీకి చైర్మన్గా ఉండొచ్చు, లేదా యూపీఎస్సీలో మెంబర్స్గా కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. చైర్మన్గా పనిచేసిన వ్యక్తి చైర్మన్గా పనిచేయకూడదు, మెంబర్స్గా పనిచేసిన వ్యక్తి మెంబర్స్గా పనిచేయదు. ఏది అదే ప్లేస్లో మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ పిఎస్లో నేను మెంబర్గా పనిచేస్తున్నా, దాన్ని నేను మళ్ళీ మెంబర్గా పనిచేయకూడదు. అయితే చైర్మన్గా పనిచేయచ్చు, లేదా యూపీఎస్సీలో మెంబర్గా పనిచేయచ్చు, లేదా యూపీఎస్లో చైర్మన్గా పనిచేయచ్చు. నేను ఇప్పుడు యూపీఎస్లో మెంబర్గా పనిచేస్తున్నా, మళ్ళీ అది యూపీఎస్లో నేను మెంబర్గా పనిచేయకూడదు, మళ్ళీ అంతకంటే తక్కువ స్థానంలోకి నేను వెళ్ళకూడదు. అదే యూపీఎస్సీలో నేను చైర్మన్గా పనిచేయచ్చు. ఒకసారి నేను చైర్మన్గా పనిచేస్తాను యూపీఎస్సీలో, ఇక అంతే, అక్కడితో నా పొజిషన్ ఎండ్ అయిపోయింది. నేను బయటకు వచ్చేసేయాలి. నాకు ఎలాంటి పునర్నియామకం లేదు. ఎలా మనం చూస్తే కంట్రోలర్ ఆడిటర్ జనరల్కి ఎలాగైతే పునర్నియామకం లేదో వీళ్ళకి కూడా అలాగే పునర్నియామకం లేదు 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 లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూస్తే ఆర్టికల్ 317. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఒకసారి తెలంగాణలో చూసుకుంటే అంతకుముందు నేను నేమ్ మెన్షన్ చేయను, అంతకుముందు టీజీపీఎస్సీ చైర్మన్ని తీసేయండి బీఆర్ఎస్ గవర్నమెంట్ మనం చాలా మాట్లాడితే కాంగ్రెస్ వచ్చాక టీజీపీఎస్ని ప్రక్షాళన చేయడం జరిగింది. అండ్ కొత్తగా మనకి ఇంకో చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గౌడ్ గారు రావడం జరిగింది. ఇలా మనం చూస్తాం కదా. ఎస్, ఇక్కడ చూస్తే ఈ రిమూవల్ ప్రాసెస్ మనకి ఎలా కనబడుతుంది. ఒక్కసారి తప్పు జరిగింది లేదా అసమర్థత కనబడుతుంది, ఇలాంటివి వ్యక్తమైనప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఒక త్రిసభ్య కమిటీ అంటే 3 వ్యక్తులున్న
ఒక కమిటీని నిర్ణయిస్తుంది. ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతికి పంపిస్తుంది. అప్పుడు రాష్ట్రపతి ఖచ్చితంగా దాన్ని ఆమోదించాలి. అర్థమవుతుందా? సో సుప్రీంకోర్టు ఒక త్రిసభ్య కమిటీని ఏర్పరచాక ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా రాష్ట్రపతిని వాళ్ళని రిమూవ్ చేయొచ్చు. ఈ రిమూవ్ చేయాలంటే ఈ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది కదా, దీన్ని రాష్ట్రపతి మ్యాండేటరీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. అర్థమవుతుంది కదా? ఇదే మనకు మార్క్ లూజింగ్ ఏరియా. దీన్ని కాస్త స్ట్రెస్ చేసి మీరు నేర్చుకుంటే మ్యాటర్ సార్ట్అవుట్ అయిపోతుంది. ఓకేనా? రాష్ట్రపతి ఈ తీర్మానాన్ని, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఖచ్చితంగా ఆమోదించాలంటే ఎస్, డెఫినెట్లీగా మనం ఆమోదించాలి. ఎస్, ఇక్కడితో చూసుకోండి. మరే అదే మనం యూపీఎస్సీలో అండ్ లైక్ మనం చూసుకుంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూపీఎస్సీని చూస్తున్నాం, తర్వాత జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తున్నాం. మరి వీళ్ళని అపాయింట్ చేసే పర్సన్ ఎవరు? మనకి ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి. ఓకేనా? మరి ఇప్పుడు వీళ్ళని తొలగిస్తున్న పర్సన్ ఎవరు? ఈ తొలగిస్తున్న పర్సన్ కూడా మనకి ప్రెసిడెంటే, అంటే రాష్ట్రపతి. ఇప్పుడు చూడండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి వీళ్ళని నియమిస్తున్న పర్సన్ ఎవరు? వీళ్ళని నియమిస్తున్న పర్సన్ ఆ రాష్ట్రంలో సదరు గవర్నర్. ఓకే, బాగుంది. మరి ఇప్పుడు ఇది తేలినాక, లైక్ వీళ్ళ అసమర్థత ప్రకారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన రిపోర్టు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాక వీళ్ళని తొలగించే అధికారం ఎవరికి ఉంది సార్ అంటే దట్ ఈస్ ప్రెసిడెంట్. ఈ ఒక్క పాయింట్ని మీరు పిన్ చేసుకోండి. ఓకేనా? ఇది మార్క్ లూజింగ్ ఏరియా. అర్థమవుతుంది కదా? ఎస్, ఇక్కడ చూడండి, యూపీఎస్సీ జేపీసీ సభ్యుల్ని నియమించే అధికారం ప్రెసిడెంట్కి ఉంది, వాళ్ళని తొలగించే అధికారం కూడా ప్రెసిడెంట్కి ఉంది. అదే మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తే వాళ్ళని నియమించే అధికారం సదరు గవర్నర్కి ఉంది, కానీ తొలగించే అధికారం ఎవరికి ఉంది? గవర్నర్కి లేదు. ఎవరికి ఉంది? ప్రెసిడెంట్కి ఉన్నది. ఇది పాయింట్. ఓకే, మరి ఇప్పుడు సదరు అభ్యర్థిని మనం ఎప్పుడు తిరస్కరిస్తాం అంటే, ఎప్పుడు తనని ఆ పదవిని తీసేస్తామంటే అతను దివాలా తీసినప్పుడు కానీ, లేదా తన చేత తప్పు జరగబడిందని కోర్టులో తన దోషిని తేలినప్పుడు కానీ, లేదా తన మతిస్థిమితం కోల్పోయినప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో అతన్ని తీసివేయడం జరుగుతుంది. మేజర్గా అయితే తను చేసిన అక్రమాలు ఈ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా రాష్ట్రపతి దాని మీద తప్పనిసరిగా మ్యాండేటరీగా చర్యలు తీసుకోవాలను. ఓకేనా? ఎస్. నెక్స్ట్, మరి ఆర్టికల్ 318 ఇదేం చెప్తుంది? ప్రెసిడెంట్ గవర్నర్ మేక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళ మీద చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, మరి ఇప్పటివరకు మనం చైర్మన్ అండ్ మెంబర్స్ అని మనం మాట్లాడుకున్నాం కదా, చైర్మన్ అండ్ మెంబర్స్. మరి వీళ్ళు మనకి ఎంతవరకు కనబడాలి సార్? ఎంతవరకు మనం కనబడాలంటే వీళ్ళు మనం చూసుకుంటే 1+10 మెంబర్స్కి అస్సలకే మించరాదు. సో 1+10 అంటే ఒక చైర్మన్ అండ్ సభ్యులు, ఈ సభ్యులు అంట 1+10కి అస్సలే మించరాదు అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. అండ్ వీళ్ళకి సంబంధించిన ఇంకొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇక్కడ గవర్నర్, రాష్ట్రపతి వీళ్ళకి నియమించవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ 319, ఆర్టికల్ 319 మనకి ఏం చెప్తుంది? ఇది కొంచెం ఇంపార్టెంట్, స్ట్రెస్ చేయాల్సిన విషయం. పదవి విరమణ అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇతర ఉద్యోగాలకి వారు అనర్హులు. ఒక్కసారి ఇక్కడ క్లారిటీగా చూడండి, యూపీఎస్సీలో మీరు చైర్మన్గా వర్క్ చేశారు, నెక్స్ట్ మీకు ఎలాంటి పొజిషన్ ఉండదండి, మీరు ఇంటికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి. మరి యూపీఎస్సీలో మీరు మెంబర్స్గా పనిచేశారు, నెక్స్ట్ మీకు వచ్చే పొజిషన్ ఏంటంటే ఇలా చైర్మన్ పొజిషన్ వస్తుంది. ఓకే, క్లియర్ కదా? మరి నెక్స్ట్ మీరు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు చైర్మన్గా పనిచేస్తారు, నెక్స్ట్ మీకు వచ్చే పొజిషన్ ఏంటంటే యూపీఎస్సీలో ఈధర్ మెంబర్గా కానీ ఆర్ చైర్మన్ కానీ మీరు వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే ఎస్పీఎస్సీలో మీరు మెంబర్స్గా పనిచేస్తారు, అప్పుడే మీరు యూపీఎస్సీలో మెంబర్స్గా వర్క్ చేయొచ్చు లేదా చైర్మన్గా వర్క్ చేయొచ్చు. ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు చేసిన డెసిగ్నేషన్లో మళ్ళీ మీరు అదే డెసిగ్నేషన్లో నియమించరాదు. ఓకేనా? వన్స్ మీరు యూపీఎస్సీ చైర్మన్గా పనిచేస్తే మీకు ఎలాంటి పునర్నియామకం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, సో ఇదంతా మనం ఇప్పటివరకు మాట్లాడిందే. ఆర్టికల్ 316 ఏం చెప్తుంది? అపాయింట్మెంట్ అండ్ కండిషన్ ఆఫ్ ది సర్వీసెస్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 317 ఏం చెప్తుంది? వాళ్ళ రిమూవల్ ప్రాసెస్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 318 ఏం చెప్తుంది? ఇప్పటివరకు మనం చూస్తాం కదా, ప్రెసిడెంట్ గవర్నర్ మేక్స్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని. ఆర్టికల్ 319 ఏం చెప్తుంది? ఇలా మనం చూడొచ్చు. ఆర్టికల్ 320, ఆర్టికల్ 323 ఇలా మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మరి ఆర్టికల్ 321 మనకి ఏం చెప్తుందంటే పవర్స్ బీ ఎక్స్పాండెడ్. అంటే థింగ్ ఏంటంటే ఈ యూపీఎస్సీ కానీ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కానీ వాళ్ళ పవర్స్ని విస్తరించుకునే అధికారం సదరు పార్లమెంట్ కానీ లేదా సదరు అసెంబ్లీ కానీ కల్పిస్తుంది. అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎప్పుడైనా సలహాలు కానీ లేదా సహాయం కానీ కావాలనుకున్నప్పుడు ఈ యూపీఎస్సీ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి,
మన లైక్ తెలంగాణ స్టేట్లో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గౌడ్ గారు అతనికి లైక్ ఈ పేపర్స్లో రీఫార్మ్స్ గురించి యూపీఎస్సీ వాళ్ళని సందర్శించి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని గైడ్లైన్స్ సలహాలు తీసుకొని మళ్ళీ ఈ పేపర్ని స్టాండర్డ్స్ని పెంచడం జరిగింది. అంటే స్ట్రక్చరల్ రీఫార్మ్స్ తీసుకురావడానికి ఆయన యూపీఎస్ సర్వీసెస్ కూడా వాడుకుంటాను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలా అన్నట్లు ఇవన్నీ మీకు బయట కనబడతాయి, కొత్తవేం కాదు. ఓకే, నెక్స్ట్ మరి ఆర్టికల్ 322 ఏం చెప్తుంది ఇక్కడ చూడండి. ఎక్స్పెండిచర్ అండ్ మేనేజ్మెంట్. మరి వాటికైతే ఊరికైతే డబ్బులు అయితే ఖర్చు పెట్టలేవు కదా. ఎక్స్పెండిచర్ చూడండి, మీరు ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ లైక్ అప్లై చేసినప్పుడు కొంత అమౌంట్ కడతారా? ఎందుకు అమౌంట్ కడతారా అంటే దేనికండి, లైక్ వాళ్ళకి వెబ్ కాస్టింగ్ కెమెరాస్, సీసీ కెమెరాస్ కానీ, లేదా పేపర్స్ ఇవ్వడం కానీ, కరెక్షన్ కానీ, లేదంటే డిజిటల్ సర్వీలెన్స్ కానీ, వీటన్నిటి సంబంధించి కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. మరి మేనేజ్మెంట్ కూడా కొంచెం డబ్బులు కావాలి కదా. మరి ఈ డబ్బుల్ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం చూస్తే స్టేట్లో అయితే స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, మరి సెంట్రల్ అయితే సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మరి దీన్నే మనం తెలుగులో పిలుచుకుంటే కేంద్ర సంఘటిత నిధి అనే పేరుతో మనం పిలుస్తాం. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ నోట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళని అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంది, వీళ్ళని రిజైన్ చేసే అధికారం వాళ్ళ రిజిగ్నేషన్ కూడా ప్రెసిడెంట్కి ఇచ్చే అధికారం ఉంది, వాళ్ళని రిమూవ్ చేసే అధికారం కూడా ప్రెసిడెంట్కి ఉంది. అదేవిధంగా వాళ్ళ శాలరీస్ నిర్ణయించే అధికారం కూడా ఇక్కడ ప్రెసిడెంట్కే ఉంది. కొంపదీసి మీలో చాలామంది వీళ్ళ శాలరీస్ని నిర్ణయించే అధికారం పార్లమెంట్కి ఉంది అని ఎగ్జామ్లో క్వశ్చన్ పడితే అవును ఉంది కావచ్చు అని పొరపాటులో తప్పులు పెట్టే ఛాన్స్ ఉంది. వీళ్ళ శాలరీస్ నిర్ణయించే అధికారం మనకి ఎవరికి ఉంది? ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక ఆర్టికల్ 23 మనకి ఏం చెప్తుంది చూసుకుంటే రిపోర్ట్స్ సబ్మిషన్. మరే వీళ్ళు పనిచేసిన పనికి ఏదో ఒక రిపోర్ట్ అయితే ఉండాలా ఉండద్దా? మరి ఆ రిపోర్ట్ యూపీఎస్సీ తన రిపోర్ట్ని తీసుకెళ్ళి నేరుగా రాష్ట్రపతికి ఇస్తుంది. రాష్ట్రపతి సలహాలు కానీ ఏమని ఇచ్చి ఆ రిపోర్ట్ని తీసుకెళ్ళి పార్లమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అదే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటే ఆ రిపోర్ట్ని కూడా రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది, ప్రెసిడెంట్కి. ఆ ప్రెసిడెంట్ సదరు రాష్ట్రాల గవర్నర్కి ఒక్కో రిపోర్ట్ ఇచ్చాక ఆ రాష్ట్రాల గవర్నర్లు ఆయా రాష్ట్రాల శాసనసభలు అంటే అసెంబ్లీస్కి దాన్ని సమర్పించడం జరుగుతుంది. అదే మనం స్టేట్లో చూసుకుంటే ఆ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది ఏపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తుంది? గవర్నర్కి ఇస్తుంది. ఆ గవర్నర్ ఆ రిపోర్ట్ని తీసుకెళ్ళి స్టేట్ అసెంబ్లీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా అన్నట్లుగా దీని స్టోరీని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ చూడండి, టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఎవరు? బుర్రా వెంకటేశం గౌడ్ గారు. ఇక్కడ ఏంటి, తన ఓతు అంటే ప్రమాణ స్వీకారం, అర్థమవుతున్న ప్రమాణ స్వీకారాన్ని ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది. ఓకే, మరి ప్రమాణ స్వీకారం అపాయింట్ చేసే అధికారం మాత్రమే గవర్నర్కు ఉంది. మరి ఓత్ చేసే అధికారం గవర్నర్ తరపున ఇంకెవరన్నా ఇక్కడ చూసుకుంటే లైక్ టీజీపీఎస్లో సీనియర్ కమిషన్ మెంబర్ అక్కడ చూసుకుంటే అనిత గారు అక్కడ లైక్ ఏమంటే ప్రమాణ స్వీకారం ఇస్తున్నారు. రేపు పొద్దున్న మీకు క్వశ్చన్ రావచ్చు, ఏంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఓత్ అంటే ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ చేసి జరగచ్చు అంటే లేదు, అపాయింట్ చేసే అధికారం మాత్రమే వాళ్ళకు ఉంది. ఓ తీసుకునే అధికారం వాళ్ళ ఇష్టం. ఓకే, ఎవరి దగ్గరైనా వీళ్ళ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే మరి ప్రజెంట్ యూపీఎస్సీ చైర్మన్ ఎవరు, మొట్టమొదటి యూపీఎస్సీ చైర్మన్ ఎవరు, వీళ్ళ లిస్ట్ కూడా ఒకసారి చూసుకుంటే మనకి సరిపోతుంది. ఒకసారి చూడండి, మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు అంటే 1947 ఏప్రిల్ 1న మనకి అప్పుడు ఎవరంటే హెచ్కే కృపలాని గారు. ఓకేనా, హెచ్కే కృపలాని గారు మొదటి యూపీఎస్సీ చైర్మన్గా మనం చూడొచ్చు. సో మనం ప్రెసెంట్ యూపీఎస్సీ చైర్మన్గా మనం చూసుకుంటే ఇక్కడ ఇక్కడ చూడొచ్చు అజయ్ కుమార్ గారు. వెరీ రీసెంట్గా మనకి వీళ్ళు ఇన్కంబెన్స్లోకి రావడం జరిగింది కదా. వీళ్ళకి ముందు చూసుకుంటే ప్రీతి సుదన్ గారు, వాళ్ళకి ముందు చూసుకుంటే మనోజ్ సోని గారు, అంతకుముందు పీకే జోషి గారు, అంతకుముందు అరవింద్ సక్సేనా గారు. ఇలా మనం ఒక 3 years ముందు చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటున్న అజయ్ కుమార్ గారు మనకి 13th అంటే 30వ యూపీఎస్సీ చైర్మన్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, అయితే ఇంకా దీంట్లో ఏమన్నా చేంజెస్ ఏమైనా రీఫార్మ్స్ వచ్చాయంటే వచ్చాయండి. కొన్ని రీఫార్మ్స్ మనకు కనబడుతుంది. వెరీ రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో ఒకటి మాట్లాడాం, ప్రతిభా సేతు. సో ఒకసారి చూడండి, ప్రతిభా సేతు. మరి ప్రతిభా సేతు అంటే అర్థం ఏంటి? ఇక్కడ సేతు అంటే మీనింగ్ ఏంటి? మనకు ఒక బ్రిడ్జ్ సేతు అంటే బ్రిడ్జ్ కదా. మరి ప్రతిభ ఉన్నవాళ్ళు అంటే థింగ్ ఏంటంటే యూపీఎస్సీకి ఇంటర్వ్యూ దాకొచ్చి జాబ్ మిస్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ గురించి. మరి యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకొచ్చి జాబ్ మిస్ అయిందంటే వాళ్ళు ఈ దేశానికి పనికి రానట్లా, వాళ్ళ జ్ఞానం ఈ దేశానికి యూజ్ కానట్లా. మరి వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్తో లింకప్ చేసి వాళ్ళ సర్వీసెస్ని దేశానికి వాడుకోవడం అనే ఒక కొత్త రీఫార్మ్
ఇక్కడ మనం చూస్తున్న ప్రతిభ సేతు. మరి కొన్ని కమిషన్స్, కొఠారి కమిషన్ ఉంది. ఈ కొఠారి కమిషన్ మనకి ఏమని చెప్పడం జరిగింది అంటే మాతృభాషలో తప్పనిసరిగా యూపీఎస్సీ రాయించే వెసులుబాటు కల్పించాలి. మరి మాతృభాష అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనం చూసుకుంటే అఫీషియల్ లాంగ్వేజెస్, మన దేశంలో ఎన్ని ఉన్నాయి మనకి అఫీషియల్ లాంగ్వేజెస్? మనకి ఎన్ని ఉన్నాయి చెప్పాలి. ఎస్, మనం చూసుకుంటే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి ఈ 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో మనం రాసుకోవచ్చు. అర్థమవుతుందా? అలా రాసుకోవచ్చు. ఈ విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే కొఠారి కమిషన్. మనం చూస్తే మెయిన్స్లో రాయొచ్చు, అదే ప్రిలిమ్స్లో చూసుకుంటే ఇద్దరు హిందీ కానీ లేదా ఇంగ్లీష్ కానీ, ఈ రెండు మనం చూస్తున్నాం. మరి మన అఫీషియల్ లాంగ్వేజ్ చూసినప్పుడు మనకు కొన్ని అమెండ్మెంట్స్ గుర్తు రావాలి. చూసుకుంటే 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానీ, తర్వాత 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానీ, లేదా 92 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానీ, ఈ యాక్ట్ ప్రకారం చూస్తే మన దేశంలో సింధీ కానీ, కొంకణి, మణిపూరి, నేపాలి, బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి ఇవన్నీ భాషలు కూడా మనకి మరొక 8 భాషలు ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. అంతకుముందు చూసుకుంటే మన దేశంలో 14 భాషలు ఉన్నాయి. ఈ 14 + 8 ఈ 2 కలిపి ఎన్ని భాషలు మనకి 22 భాషలో మనం ఏ భాషలో అనేది కూడా మనం మెయిన్స్ రాసుకోవచ్చు. తర్వాత పీసీ హోతా గారు ఏం చెప్పారంటే ఏజ్ రిలాక్సేషన్ని వయో పరిమితిని తగ్గించాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇక తర్వాత వైకే అలగ్ గారు చాలా రిఫార్మ్ తీసుకొచ్చారు. గోల్డెన్ షేకండ్ అని, తర్వాత సివిల్ సర్వీసెస్ని ట్రైన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇస్తున్న ఆ ట్రైనింగ్ని కూడా తమ అకాడమిక్ మార్క్స్లో యాడ్ చేయమని ఇలా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో థింగ్ ఏంటంటే నేటికి అంటే ఈ సంవత్సరం ఈ నెల వరకు యూపీఎస్సీ మన దేశంలోకి వచ్చి 100 సంవత్సరాలుగా అవుతుంది. సో యూపీఎస్సీ అంటేనే పారదర్శకతకు, అకౌంటబిలిటీకి, ట్రాన్స్పరెన్సీకి, రెస్పాన్సిబిలిటీకి మారుపేరుగా మెరిటోక్రసీ అంటే ప్రతిభ ఉన్న వాళ్ళకే పట్టం కట్టడం అనే దానికి ఒక సింబాలిక్గా అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ఇది ఇలాగే మనకు కొనసాగుతుంది. సో ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి అస్పిరెంట్ కూడా ఐ ప్రే ఫర్ యూ టు బికమ్ గ్రేట్ బ్యూరోక్రాట్ ఇన్ దిస్ స్టేట్ అండ్ సెంట్రల్. సో ఖచ్చితంగా ఇంత దూరం వచ్చారంటే ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది, ఇంతో కొంత ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఓన్ సజెషన్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇట్స్ యువర్ శ్రావణ్ సార్. Until then, keep watching, keep following us, keep showing your love towards us. Thank you so much.